రోజు మందేస్తూ బాసుని వేరుశనగ పప్పులాగా వేపుకు తినేవాణ్ణి. ఇవాళ నుంచి అలా కుదరదేమో. ఈ పాటికి గదిలో ఉంటుంటాడు. కాల్ చేస్తా. ఏంట్రా? అనుకున్నా తమరు తొలిరే గదిలో కూడా ఈ ఫోన్ దరిద్రం తీసుకెళ్తారని ముందే అనుకున్నా. డౌట్ వచ్చి క్రాస్ చెక్ చేద్దామని కాల్ చేశా. కరెక్ట్గా మొదటి డ్రింక్లోనే తీశారు. కాపురాలు ఇలా చేసుకోవాలో బ్యాచులర్ అయినా నేను చెప్పాల్సి వస్తుంది. కర్మ. ముందు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేసి శోభనానికి రెడీ అవ్వండి. శోభనానందా? రే కట్టప్ప, మా నాన్నకి ఈ ఐడియా ఇచ్చింది నువ్వే కదా? ఐడియా నేనివ్వడం ఏంటి కంబరం? పెళ్ళైనోడికి తల్లిదండ్రులు ఆటోమేటిక్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పాట్లు చేసినంత మాత్రాన మీరు అనుకున్నట్టు ఏమీ జరగదురా. ఏం జరగకపోవడం ఏంటి జగన్నాథం? అన్ని ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఎలా జరుగుతుందిరా? బలవంతంగా పెళ్లిళ్ళు జరిపించగలరు కానీ ఇలాంటివి జరిపించలేరురా ఇడియట్. ఎవరూ జరిపించక్కర్లేదు జంబులక్కడి జారమిటాయి. మీరిప్పుడు తెల్ల బట్టలు కట్టుకున్నారా లేదా? కట్టుకున్నాను. అయితే అని నన్ను క్వశ్చన్ వేయడం కాదు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి అప్పారావు. ఒరే, అసలే చిరాకులో ఉన్నా. నువ్వు సెకండ్కి ఒకసారి నన్ను రకరకాల పేర్లతో పిలుస్తున్నావు. అది ముందు మాని. ఏంటి? మందు మానేయాలా? అది నా వల్ల కాదు. మందు కాదురా ఈడియట్. ముందు నన్ను రకరకాల పేర్లతో పిలవడం మానేమన్నాను. అలా అలవాటైపోయింది ఆనందరావు. నువ్వు తెల్ల బట్టలు తొడుక్కుని అలంకరించిన శోభన గదిలోకి వచ్చావా రాలేదా? వచ్చాను. అయితే ఏంటి? అన్నీ చేస్తూ కూడా నేనేం చేయను అంటావేంటి అతుల్ కుమార్? రే, నేనేం చేశానురా? నేనేమీ శోభనానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదంటూనే తెల్ల బట్టలు తొడుక్కొని సెంటు కొట్టుకుని శోభన గదిలోకి వచ్చేసావా సోగ్గాడా? అంటే అది సమాధానాల కోసం వెతుక్కోకండి సంతానం. జరగాల్సిన టైం వస్తే మీ ప్రమేయం లేకుండానే అవన్నీ అలా జరిగిపోతాయి జంబలహాట్. రే, నా ప్రమేయం లేకుండా అస్సలు జరగదురా వెదవా. కొన్నింటికి ప్రమేయాలు అక్కర్లేదు, ప్రేరణలు వాటంతటవే వచ్చేస్తాయి. ప్రేరణలా? ఇవన్నీ డీటెయిల్గా చెప్తారా ఏంటి? పంచదార డబ్బాలోకి చీమలు ఎలా వస్తాయి? చీమలకి స్వీట్ అంటే ఇష్టం కాబట్టి. ఇది అంతే. రే, ఇది నాకు ఇష్టం లేదు. మీ ఈగో తీసి గోతులో కప్పెట్ట. మీరు మధు మేడంని లవ్ చేస్తున్నారు, అది తెలుసుకొని తగలడండి. మళ్ళీ అదే కూతకొస్తావు. నేను మధుని లవ్ చేయడం ఏంటి? అదేం లేదు. నేను తనతో ఫ్రెండ్లీగా ఉన్నా, భర్తగా కాదు. అగ్రిమెంట్ విషయం మీరు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేదు. ఇదిగోండి, మిమ్మల్ని ఫోన్లోనే పొడిచిపడి దొబ్బుతాను. ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీరు మధు మేడంని ఇష్టపడుతున్నారు. మీ ఈగోతో ఒప్పుకోకుండా ఉండకండి. మీరు నిమిషానికి ఓ రకంగా ఉన్నా, ఎన్నిసార్లు హర్ట్ చేసినా అదేం పట్టించుకోకుండా మిమ్మల్ని భరుస్తూ హ్యాపీగా ఉంటున్నారు. మీ పిచ్చి ఆలోచనలతో మధు మేడంని హర్ట్ చేయకండి. హ్యాపీగా ఉండండి. విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్. పెట్టేశాడు వెదవా. భగవంతుడా, నాకు ఈ పరీక్షలేంటి? ఇది అస్సలు జరగదు, నాకిష్టం లేదు అని నేనంటుంటే ఆ రూతర్ గాడు నేను మధుని ఇష్టపడుతున్నాడు అంటాడేంటి? లైఫ్లో ఈ టెన్షన్స్, ఈ టార్చర్స్, ఈ కన్ఫ్యూషన్స్ ఏంటి స్వామి? తలకాయ్, నువ్వు నీ పనికి మళ్ళీ ఆలోచనలు. దేవకి పాల గ్లాసులో నిద్ర మాత్రలు కలపడం, కూరల్లో ఉప్పు కారాలు వేయడం, ఇలాంటి పనికి మళ్ళీ ఐడియాలు వెయ్యదు. ఏదో వేరే ఆలోచన చేసుంటుందిరా. అదే నాకు అంతు చిక్కడం లేదురా.
వచ్చేస్తుంది. సిగ్గంటే ఇదేనేమో. గదిలోకి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉందేంటి? సాధారణంగా అయితే ఆయన నన్ను చూసి పారిపోతూ ఉంటారు. ఇప్పుడు నాకే అదోలా ఉందేంటి? ఉహుం. ఇలా ఉండకూడదు. నేనెందుకు భయపడాలి? హ. మధు గో. లేడేంటి? పెళ్లి కొడుకు గదిలో వెయిట్ చేస్తూ ఉంటే అమ్మాయి పాల గ్లాస్తో వస్తుంది. పెళ్లి కొడుకొచ్చి సిగ్గుపడుతున్న అమ్మాయిని భుజం మీద చేయేసి గొల్లం పెట్టి అమ్మాయిని తీసుకెళ్లి కూర్చోబెట్టి పాల గ్లాస్ తీసుకొని తాగుతాడు. ఇది నేను అన్ని సినిమాల్లో చూసిన శోభనం సింగ్. ఈయనేంటి అసలు గదిలోనే లేరు? ఆయన కోసం నేనిక్కడ వెయిట్ చేస్తూ ఉండాలా? అలాంటప్పుడు పాల గ్లాస్ ఆయన చేతికే ఇచ్చి పంపించుండొచ్చు కదా. హ్మ్, నేను దర్జాగా ఇక్కడ కూర్చొని ఉండేదాన్ని. ఆహా, ఈ స్వీట్లు చూస్తే నోరు ఊరిపోతుంది. ఆహా, స్వీట్స్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అసలు సినిమాల్లో చూసినప్పుడల్లా నాకో డౌట్. అంతకు ముందే భోజన కార్యక్రమాలు అయి ఉంటాయి కదా, మళ్ళీ ఈ గదిలో ఫ్రూట్స్ స్వీట్స్ ఇవన్నీ పెడతారు. ఇన్ని తింటే షుగర్ వచ్చేదు. అయినా బాగుంది. పెళ్లి కూతురు వచ్చి 6 గంట అయింది. ఈ పెళ్లి కొడుకు అసలు రాడేంటి? త్వరగా రా పెళ్లి కొడుకా, లేకపోతే ఈ పాలు కూడా నేనే తాగేసి పడుకుండిపోతా. అసలు ఇంత వెరైటీ తిక్కదాన్ని ఎలా పుట్టించావు భగవంతుడా?